సంధి ఈ మల్కాజ్గిరిలో మీరు భారీ ఎత్తున ఏది పెట్టినా మనం ఇట్లా తుఫాన్ అయిపోవాలి. ఇప్పుడు మళ్ళా తుమ్మితే కూడా తుఫాన్ అవుతుందా? వాళ్ళు తుమ్మితే తుఫాన్ అయిపోతుంది. అట్లా అయిపోవాలి మీరు కూడా. ఎందుకంటే ఎవడన్నా కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఏదన్నా స్టేటస్ పెడితే ఎంబడే వాడిని కౌంటర్ రాత్రి ఎంత స్మార్ట్ ఉండాలంటే సోషల్ మీడియా అప్పటికప్పుడే మీకు క్లిక్ అయిపోవాలి. దానికి జవాబు క్లిక్ అయి పెడితేనే ఉండాలి. ఎవరిని అడిగేదే లేదు. నేను ఎట్లా మాట్లాడతా స్పాట్గా నేనేం పెన్ను పెట్టా, బుక్ పెట్టా, పేపర్ పెట్టా, చదువుకోను, దంచి పడేస్తా. అదే మాదిరిగా మీరు దేనికైనా కానీ యూట్యూబ్లలో నా మీద ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ అయింది. పెద్ద ఎత్తున రేడ్ అయితే నేను స్పీచ్లకు వస్తే సోషల్ మీడియా మాట్లాడితే ఢిల్లీ దాకా పోయింది. अरे वो मल्लारेड्डी को छोड़ दो, उसको परेशान मत करो, बहुत डेंजर आदमी काడికి వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ అని కూడా భయపడి ఇన్కమ్ పోయి నా సోషల్ మీడియా దిక్కెళ్ళి. అట్లా మీకు సోషల్ మీడియా అంటే మీకే వచ్చే రోజులంతా ప్రపంచం అంతా మిమ్మల్నే చూస్తుంది. మీరు కూడా ఇలా కేటీఆర్ అన్నా కేసీఆర్ అన్నా ప్రపంచమంతానే ఒక చరిత్ర సృష్టించారు మన తెలంగాణ రాష్ట్రాన్ని. ఒక చరిత్ర. ఇలా ఎన్ని కంపెనీలు తెచ్చిండు మన కేటీఆర్ సారు. ఐటీ కంపెనీలు అంతా ఇలా కొంత ఐటీ పీపుల్ అంతా కూడా బోసిపోయారు. కేటీఆర్ లేదు మేము చూడలేకపోతున్నాం హైదరాబాద్ అంటున్నారు. తప్పకుండా అన్నా మళ్ళా నువ్వు రాబోయే రోజులల్లా ఇలా మళ్ళా శపథం చేస్తున్నానా వివేక్ డిస్టర్బ్ చేయకన్నా నువ్వు అన్నా మల్లారెడ్డి దానల్లా ఈ సోషల్ మీడియా సోదరుల ముంగట నేను శపథం చేస్తున్నా. కొద్ది రోజులలోనే నిన్ను సీఎం చేసేదాకా నేను నిద్రపోవాలన్నాను. కొద్ది రోజులలోనే నేను శపథం చేస్తున్నాను. నువ్వు నన్ను ఎట్లా కాపాడతావన్నా, నన్ను మంత్రి చేస్తావన్నా, నువ్వు చిన్నోడవన్నా, మినిస్టర్ చేస్తావన్నా, నన్ను ఇంత చిన్న ఏజ్లో నన్ను ఇంత ఒక పాలముక్కును మంత్రి చేస్తావన్నా నువ్వు. నేను సోషల్ మీడియాలో ఇంత ఫేమస్ అయినా అంటే నీ దిక్కెళ్ళి అన్నా. నిన్నెప్పుడు ఈ జన్మలో కాదు మళ్ళా జన్మలో కూడా మరవన్నా. నేను మళ్ళా జన్మలో కూడా నీ ఎంబడే ఉంటానా. కాబట్టి మన రామన్న సుట్టి మనిషి ఐటీ మినిస్టర్ దేశంలో లేడు. 28 రాష్ట్రాలలో ఎక్కడ కూడా లేడు. మన కేసీఆర్ లాంటి సీఎం మనకు దొరకడు. పేదల పెళ్లిని అన్ని రకాల కూడా అభివృద్ధి చేసిండు మన సీఎం కేసీఆర్ గారు. ఐటీ పీపుల్స్ అందరూ కూడా మన పెద్దన్న, ఐటీ పరిశ్రమలకే మన పెద్దన్న అంటే మన కేటీఆర్ సారు. కాబట్టి మనం మళ్ళా గట్టిగా పనిచేయాలి. కార్గిల్ యుద్ధంలో ఒక సైనికులకు పనిచేసినట్టు పనిచేయాలి. ఈ 15 దినాలు మనం నిద్రపోవద్దు. మన రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకొని మనమందరం కూడా పెద్ద ఎత్తున రావాలి. మీరు రోజు రాగిడి లక్ష్మారెడ్డి స్టేటస్ ఉండాలి మీ ఫోన్లలో. రోజు ఆయన కోసం పెట్టాలి.